పాలమూరు జిల్లా ప్రజలు ఏం చేయలేదంటే నమ్ముతారా? ఏం చేయలేదా మేము? మీరు పెట్టిన ఊరు అంతకుముందు ఎట్లా ఉండే? ఆ సభ పెట్టిన ఊరు జిల్లాల కేంద్రాలు ఎట్లా ఉండే? మేము 5 జిల్లాలు చేయలేదా? 5 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయలేదా? 5 జిల్లా కేంద్రాల్లో ఒక కలెక్టర్ని కలవాలంటే వారం రోజులు అవుతుండే, ఒక ఎస్పీని కలవాలంటే కలవపోతుంది, కనీసం ముఖం కూడా చూడపోతుంది. కలెక్టర్ ఎట్లుంటాడో ఎస్పీ ఎట్లుంటాడో అని ఆ ఎస్ఐ ముఖం కూడా సరిగ్గా చూడని వాళ్ళు ఉంటుండ్రి. చిన్న మండలాలు ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసి ఒక కలెక్టర్ ఉన్న దగ్గర 5 మంది కలెక్టర్లను 5 మంది ఎస్పీలను కలెక్టర్ ఒక ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఇంకో ఆఫీస్ ఈ కోన ఉంటే ఓ ఆఫీస్ ఆ కోన ఉంటుండే. అలాంటిది అన్ని ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు ఒక పని మీద వస్తే అందరూ ఒకటే దగ్గర దొరికేటట్లు కలెక్టరేట్లు కట్టింది మేము కాదా? కేసీఆర్ గారంట ఎంపీ అయిన తర్వాత పత్తా లేకుండా ఏం పని చేయలేదంట. కనీసం మాట్లాడేటప్పుడు మరి రాసిచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏమైనా చెప్పాలా? మరీ అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఈ జిల్లా తీసుకుపోయి ఇంకో జిల్లాలో మాట్లాడితే నమ్ముతారు. మహబూబ్నగర్ జిల్లాను తీసుకుపోయి ఎక్కడో ఆదిలాబాద్లో మహబూబ్నగర్ ఏం చేయలేదంటే ఉండొచ్చు అనుకుంటారు. ఆదిలాబాద్ గురించి మహబూబ్నగర్లో చెప్పారనుకో, సరే ఉండొచ్చు, ఆదిలాబాద్ ఎవరు పట్టించుకోలేదు అనుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లా గురించి మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు?